అండ్ ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ డే ఇన్ మై లైఫ్ ఫర్ మీ బట్ నాట్ ద పీపుల్ అరౌండ్ మీ. జనరల్గా మనం ఎవరికి హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ ఇలాంటి విషెస్ కూడా చెప్పం అండ్ ఎలాంటి సెలబ్రేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వం. ఇవాళ ఏంటో అలా కుదిరేసింది, గుడికి వెళ్ళొచ్చు. మాకు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక మెమరీ ఉంటుంది. అది కొంచెం కోపం తెప్పించింది. యాక్చువల్గా మేము గుడిలో దర్శనం అయిపోయి బాగా అయింది అనుకుంటూ వచ్చి కూర్చున్నాము. ఇక్కడ ఒక ఆయన దేవుడి నామస్మరణాలు అన్నీ చేసుకుంటాం. మా పాటికి మేము దర్శనం బాగా అయింది, పులిహోర తింటూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఆయన పెద్దగా వచ్చాడు. ఏంటమ్మా పూజ చేసుకుంటుంటే, దేవుడిని ఇంప్రెస్ చేయడం తెలిస్తే సరిపోతుందా, మనుషులతో ఎలా మెలగాలి అనేది కూడా తెలియాలి. చాలా కోపం అట్ ది సేమ్ టైం. ఆయన ఏదో ఇరిటేషన్లో అన్నాడు ఓకే, బట్ అది ఎంత బాధ పెట్టింది మమ్మల్ని అనేది ఆయనకు అసలు అర్థం కాదు. అసలు ఈ థీమ్ డ్రా చేసింది ఎవరో కానీ భలే చేశారు. అచ్చం దెయ్యం పిల్లల్లాగే. సెలబ్రేషన్స్ విషెస్ ఇవన్నీ నచ్చవు అంటే నచ్చవు, కానీ ఎందుకు నచ్చవు అనేది మాత్రం నాకు అర్థం. బయటికి వెళ్ళి విందు భోజనం రెస్టారెంట్లో స్పెషల్ మీల్స్ వేసి వచ్చాం. తిన్నది కొంచెమే అయినా మాట్లాడుకుంది మాత్రం ఒక 1.5 hour అలానే కూర్చొని మాట్లాడుకుంటూ. రిటర్న్ వచ్చేటప్పుడు హలీం కోసం వెతికాము, బట్ ఆ టైం కావలేదంట. సో అంతే. థ్యాంక్ యూ దీపు అండ్ ఇందు ఫర్ ది స్పెషల్ మెమరీ. బాయ్ బాయ్.